ఇక డాక్రా సంఘాలలో ఎవరైతే మహిళలు అదేనోళ్ళ అమ్మలక్కలు ఉంటారో వాళ్ళందరి కోసానికి అని చెప్పి కూటమి సర్కారు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ని అయితే పట్టుకొని వచ్చింది. మరి ఇంతకు ఆఫర్ ఏందయ్యా అంటే 2 వీలర్లు ఇవ్వబోతున్నారు. అదేనోళ్ళ 2 చక్రాల బండిని గిఫ్ట్గా ఇవ్వబోతున్నారట. అమ్మో గింత జబర్దస్తు బంబాడు ముచ్చట గింత లేట్గా చెప్తున్నావు ఏమయ్యా అని చెప్పి నా మీదకి గరానికి రాకుండా వార్త దేనికి జర్రంత ఆలస్యమైంది అంతే ఇప్పుడు పట్టుకొని వచ్చిన చూడుండ్రి. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట డ్వాక్రా మహిళలకు అద్దరిపోయే శుభవార్తనే చెప్పాలి. ఇక కూటమి సర్కారు చెప్పిన ఈ తీపి ముచ్చట అబ్బా ఇంటుంటేనే మాత్రం అనిపిస్తుంది. ఇప్పుడు కూటమి సర్కార్ సరికొత్త ఆలోచనతోని మహిళల కోసానికని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ను పట్టుకొచ్చింది. డ్వాక్రా సంఘాలల్లో ఉండేటువంటి మహిళలకైతే ఇది పెద్ద శుభవార్తనే అని చెప్పాలి. ఇక అసలు ముచ్చట ఏందనంటే డ్వాక్రా మహిళా కుటుంబాలల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నోళ్లకు మెప్మా అధికారులు ర్యాపిడో సంస్థతోని భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారయ్యా. దీని ద్వారా ఉపాధిని కల్పించబోతున్నారు. డ్వాక్రా సంఘాలల్లో మహిళల కుటుంబాలల్లో ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ గనక వాళ్లకు ఉంటే వాళ్లకు 2 వీలరు 3 వీలరు బండిని అయితే ఇవ్వబోతున్నారట. ఇక దీని ద్వారా వాళ్ళు ఉపాధి పొందొచ్చు. ఇక ఇప్పుడు తీసుకున్నటువంటి కూటమి సర్కారు గొప్ప నిర్ణయం అని చెప్పాలి. అనకాపల్లి టౌన్ లో ఒక చోట నుంచి ఇంకో చోటుకు పోయేటందుకు సిటీ బస్సులు ఉండవు. అందువల్ల పబ్లిక్ మస్తు తక్లీఫ్లు పడుతున్నారు. అందుకే డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి మహిళలు కుటుంబ సభ్యులకు 2 వీలర్లు 3 వీలర్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించాలనే యోచన చేసింది. దీనికోసానికని చెప్పి అటు పబ్లిక్ నుంచి కూడా సానుకూల స్పందన అస్తుండుతోని మస్తు ఖుషి కాబట్టి ఈ ముచ్చట ఎరికిన ప్రతి ఒక్కరు. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అయితే చాలా మందికి మేలే అవుతుందని అంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నోళ్ళు అప్లై చేసుకోవచ్చట. అర్హత కలిగిన వాళ్ళకు 1,30,000 విలువైన ఎలక్ట్రికల్ స్కూటర్ని అయితే ఇస్తారట. లేదంటే 3,70,000 ఎలక్ట్రికల్ ఆటోను ఇస్తారట. ఇక ఈ రెండిట్లల్లో మేమేది నడుపుతాం అనేది మీరే డిసైడ్ చేసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక దీని ద్వారా ఉపాధి మీరు సులువుగా పొందుకోవచ్చు. 4 పైసలు మీ జేబులో కనబడేటట్టు మీరు చేసుకోవచ్చు. కష్టపడ్డోళ్లకు కష్టపడ్డంత. ఈ ఎలక్ట్రికల్ బండ్లను డౌన్ పేమెంట్ కింద మెప్మా సంస్థ రాయితీ రూపంలో పైసలను అయితే ఇస్తున్నదయ్యా. అంతేకాకుండా ర్యాపిడో కూడా నెలకు 500 చొప్పున ఏడాది పాటు పైసలని ఇవ్వబోతున్నది. ఇక ఇంట్లో భాగంగా పెద్ద పెద్ద అధికారులు మాట్లాడుకుంటా దరఖాస్తులను ఆహ్వానం చేస్తున్నట్లుగా చెప్పుకుంటా చెల్లయ్యా. డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి మహిళలు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి సూచన చేస్తున్నారు. ఇంకెందుకుల్లా మంచి వార్త చెప్పిన కదా జప్పున మీ సేవా కాడికి పోయి ఈ డ్వాక్రాకు సంబంధించిన ఏమేమి ఉన్న ఆఫర్లు ఎట్లెట్లా మేము లోన్కి అప్లై చేసుకోవాలనో వివరంగా అన్ని వివరాలను సబ్మిట్ చేసి లోను పొందుండ్రి. ఆల్ ది బెస్ట్.